భారత జాతీయ కాంగ్రెస్కు మహాత్మా గాంధీ ఎప్పుడు అధ్యక్షుడిగా వ్యవహరించారు? ఆప్షన్ 1 1924 బెల్గాం, ఆప్షన్ 2 1925 కాన్పూర్, ఆప్షన్ 3 1929 లాహోర్, ఆప్షన్ 4 1931 కరాచీ. The correct answer is option 1 1924 బెల్గాం. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో స్థానం పొందిన తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్ 1 సత్యేంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 2 విపి మీనన్, ఆప్షన్ 3 ఎస్పి సింహ, ఆప్షన్ 4 సి రాజగోపాలాచారి. The correct answer is option 3 ఎస్పి సింహ. స్వాతంత్ర భారతదేశ గవర్నర్ జనరల్గా సి రాజగోపాలాచారి ఎప్పుడు బాధ్యతలు చేపట్టారు? ఆప్షన్ 1 1948 జూలై 14, ఆప్షన్ 2 1948 మార్చ్ 23, ఆప్షన్ 3 1948 ఏప్రిల్ 13, ఆప్షన్ 4 1948 జూన్ 21. The correct answer is option 4 1948 జూన్ 21. 1853లో డల్హౌసీ పాలనా కాలంలో తొలి టెలిగ్రాఫ్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేశారు? ఆప్షన్ 1 ఢిల్లీ మరియు లాహోర్, ఆప్షన్ 2 బొంబాయి మరియు పూణే, ఆప్షన్ 3 కలకత్తా మరియు ఆగ్రా, ఆప్షన్ 4 మద్రాస్ మరియు అరక్కోణం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కలకత్తా మరియు ఆగ్రా. ఈస్ట్ ఇండియా కంపెనీ చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ కానింగ్, ఆప్షన్ 2 లార్డ్ మౌంట్ బాటెన్, ఆప్షన్ 3 లార్డ్ వారన్ హెస్టింగ్, ఆప్షన్ 4 లార్డ్ వెల్లెస్లీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 లార్డ్ కానింగ్. భారతీయ విద్యా భవన్ను 1938లో ఎవరు స్థాపించారు? ఆప్షన్ 1 కెఎం మున్షి, ఆప్షన్ 2 డికే కార్వే, ఆప్షన్ 3 ఎంజి రన్నడే, ఆప్షన్ 4 ఎస్ఎన్ బెనర్జీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కెఎం మున్షి. కింది వారిలో 1917 చంపారణ్ సత్యాగ్రహంలో గాంధీజీతో పాటు పాల్గొనని వారు ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 2 మజహర్ ఉల్ హక్, ఆప్షన్ 3 జేబీ కృపాలని, ఆప్షన్ 4 రామ్ మనోహర్ లోహియా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రామ్ మనోహర్ లోహియా. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను 1931 మార్చి 23న ఏ కేసుకు సంబంధించి ఉరితీశారు? ఆప్షన్ 1 నాసిక్ కుట్ర కేసు, ఆప్షన్ 2 లాహోర్ కుట్ర కేసు, ఆప్షన్ 3 కాకోరి కుట్ర కేసు, ఆప్షన్ 4 అలీపూర్ కుట్ర కేసు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 లాహోర్ కుట్ర కేసు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా 1848లో డల్హౌసీ ఆక్రమించిన తొలి సంస్థానం ఏది? ఆప్షన్ 1 సతారా, ఆప్షన్ 2 నాగ్పూర్, ఆప్షన్ 3 సంబల్పూర్, ఆప్షన్ 4 ఉదయపూర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సతారా. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి ముస్లిం ఎవరు? ఆప్షన్ 1 ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్, ఆప్షన్ 2 అబ్బాస్ త్యాబ్జీ, ఆప్షన్ 3 బద్రుద్దీన్ త్యాబ్జీ, ఆప్షన్ 4 మౌలానా మహమ్మద్ అలీ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బద్రుద్దీన్ త్యాబ్జీ. కింది వాటిలో వందే మాతరం మొదట దేనిలో ప్రచురితమైంది? ఆప్షన్ 1 గీతాంజలి, ఆప్షన్ 2 ఆనంద్ మఠ్, ఆప్షన్ 3 భవానీ మందిర్, ఆప్షన్ 4 డివైన్ లైఫ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆనంద్ మఠ్.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఇంగ్లాండ్ ప్రధాని ఎవరు? 1 క్లైమెంట్ అట్లీ, ఆప్షన్ 2 లాయిడ్ జార్జి, ఆప్షన్ 3 రామ్సే మ్యాక్ డొనాల్డ్, ఆప్షన్ 4 పాలిమర్ స్టోన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 క్లైమెంట్ అట్లీ. మదన్ మోహన్ మాలవ్య అభివృద్ధి చేసిన విశ్వవిద్యాలయం ఏది? ఆప్షన్ 1 కలకత్తా విశ్వవిద్యాలయం, ఆప్షన్ 2 బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఆప్షన్ 3 బొంబాయి విశ్వవిద్యాలయం, ఆప్షన్ 4 నాగ్పూర్ విశ్వవిద్యాలయం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం. బ్రిటిషర్లు రాజకీయ శక్తిగా అవతరించడానికి ఫార్మానా ఇచ్చిన మొఘల్ రాజు ఎవరు? ఆప్షన్ 1 రెండో అక్బర్, ఆప్షన్ 2 మహమ్మద్ షా, ఆప్షన్ 3 ఫారూక్ షియార్, ఆప్షన్ 4 రెండో బహదూర్ షా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఫారూక్ షియార్. బోధించు, సమకరించు, పోరాడు అనే నినాదం ఇచ్చింది ఎవరు? ఆప్షన్ 1 అంబేద్కర్, ఆప్షన్ 2 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 3 నేతాజీ బోస్, ఆప్షన్ 4 జ్యోతిబా ఫులే. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అంబేద్కర్. భారత్లో సివిల్ సర్వీస్ పరీక్షలు రాసే వయస్సు 21 నుంచి 19 ఏళ్లకు తగ్గించిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1871, ఆప్షన్ 2 1872, ఆప్షన్ 3 1875, ఆప్షన్ 4 1876. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1876. దక్షిణ భారతదేశ గోఖలే అని ఎవరిని పిలిచారు? ఆప్షన్ 1 మోచర్ల రామచంద్రరావు, ఆప్షన్ 2 ఎన్జి రంగా, ఆప్షన్ 3 గొట్టిపాటి బ్రహ్మయ్య, ఆప్షన్ 4 గాడిచర్ల హరిసుత్తమ్మరావు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మోచర్ల రామచంద్రరావు. ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీజీ ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 1 1930 మార్చ్ 6, ఆప్షన్ 2 1930 మార్చ్ 12, ఆప్షన్ 3 1930 మార్చ్ 16, ఆప్షన్ 4 1930 మార్చ్ 18. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1930 మార్చ్ 12. గాంధీజీ వార్తా విద్యా ప్రణాళికను ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఆప్షన్ 1 1935, ఆప్షన్ 2 1936, ఆప్షన్ 3 1937, ఆప్షన్ 4 1938. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1937. గాంధీజీ మరియు ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1931 మార్చ్ 23, ఆప్షన్ 2 1931 మార్చ్ 5, ఆప్షన్ 3 1931 ఏప్రిల్ 6, ఆప్షన్ 4 1931 ఆగస్ట్ 15. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1931 మార్చ్ 5. ఢిల్లీ చలో నినాదం ఏ ఉద్యమ కాలం నాటిది? ఆప్షన్ 1 వ్యక్తి సత్యాగ్రహం, ఆప్షన్ 2 వందే మాతర ఉద్యమం, ఆప్షన్ 3 ఉప్పు సత్యాగ్రహం, ఆప్షన్ 4 క్విట్ ఇండియా ఉద్యమం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వ్యక్తి సత్యాగ్రహం. గాంధీ ఏ ఉద్యమం సందర్భంగా ఈ క్షణం నుంచి ప్రతి ఒక్కరూ తమను తాము స్వాతంత్ర్యులుగా పరిగణించాలి, వ్యవహరించాలి అని వ్యాఖ్యానించారు? ఆప్షన్ 1 ఖిలాఫత్ ఉద్యమం, ఆప్షన్ 2 సహాయ నిరాకరణ ఉద్యమం, ఆప్షన్ 3 శాసనోల్లంఘన ఉద్యమం, ఆప్షన్ 4 క్విట్ ఇండియా ఉద్యమం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 క్విట్ ఇండియా ఉద్యమం.
హిందూ మహాసభను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 1915, ఆప్షన్ 2 1917, ఆప్షన్ 3 1919, ఆప్షన్ 4 1922. The correct answer is option 1 1915. ఈ విక్టోరియా మహారాణి ప్రకటనను లార్డ్ కానింగ్ ఎక్కడ నుంచి ప్రకటించాడు? ఆప్షన్ 1 అహ్మదాబాద్, ఆప్షన్ 2 ఢిల్లీ, ఆప్షన్ 3 అలహాబాద్, ఆప్షన్ 4 లాహోర్. The correct answer is అలహాబాద్. భారత జాతీయ ఉద్యమానికి బైబిల్గా దేన్ని పేర్కొంటారు? ఆప్షన్ 1 ఆనంద్ మఠ్, ఆప్షన్ 2 గీతాంజలి, 3 భవానీ మందిర్, ఆప్షన్ 4 బందీ జీవన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఆనంద్ మఠ్. జలియన్ వాలాబాగ్ దురంతరంపై విచారణకు నియమించిన కమిటీ ఏది? ఆప్షన్ 1 సర్ మాక్ డొనాల్డ్ కమిటీ, ఆప్షన్ 2 హంటర్ కమిటీ, ఆప్షన్ 3 ఫ్రేజర్ కమిటీ, ఆప్షన్ 4 రిచర్డ్స్ స్ట్రాచీ కమిటీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 హంటర్ కమిటీ. సహాయ నిరాకరణోద్యమాన్ని ఆమోదించిన నాగ్పూర్ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 లాలా లజపతి రాయ్, ఆప్షన్ 2 సి విజయ రాఘవాచారి, ఆప్షన్ 3 మహాత్మా గాంధీ, ఆప్షన్ 4 చిత్తరంజన్ దాస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సి విజయ రాఘవాచారి. సుభాష్ చంద్రబోస్ ప్రిన్సిపాల్గా పనిచేసిన కళాశాల ఏది? ఆప్షన్ 1 బెంగాల్ నేషనల్ కాలేజ్, ఆప్షన్ 2 మదనపల్లి నేషనల్ కాలేజ్, ఆప్షన్ 3 మచిలీపట్నం నేషనల్ కాలేజ్, ఆప్షన్ 4 గుజరాత్ విద్యాపీఠ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బెంగాల్ నేషనల్ కాలేజ్. భారతదేశ బిస్మార్క్ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1 దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ 2 సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 3 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 4 లాలా లజపతి రాయ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సర్దార్ వల్లభాయ్ పటేల్. హైదరాబాదులో జాయిన్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ 1 1947 ఆగస్టు 7, ఆప్షన్ 2 1946 సెప్టెంబర్ 6, ఆప్షన్ 3 1948 సెప్టెంబర్ 13, ఆప్షన్ 4 1947 ఆగస్ట్ 16. The correct answer is option 1 1947 ఆగస్టు 7. 1954 ఏప్రిల్ 29న పంచశీల ఒప్పందం భారత్ చైనాల మధ్య ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ 1 బీజింగ్, ఆప్షన్ 2 పెకింగ్, ఆప్షన్ 3 షాంఘై, ఆప్షన్ 4 షాన్షి. The correct answer is option 2 పెకింగ్. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆప్షన్ 2 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆప్షన్ 3 పి ఆనందాచార్యులు, ఆప్షన్ 4 ఆచార్య ఎన్జి రంగా. The correct answer is option 2 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. 1946 సెప్టెంబర్ 2న ఏర్పడిన నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి ఎవరు? ఆప్షన్ 1 లియాఖత్ అలీ, ఆప్షన్ 2 సయ్యద్ జహీర్, ఆప్షన్ 3 మహమ్మద్ అలీ జిన్నా, ఆప్షన్ 4 రహమత్ అలీ చౌదరి. The correct answer is option 1 లియాఖత్ అలీ. మంత్రిత్రయ రాయబారం భారత్లో పర్యటించిన కాలంలో అప్పటి వైస్రాయ్ ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ లిన్ లిత్గో,
ఆప్షన్ 2 లార్డ్ వెవెల్, ఆప్షన్ 3 లార్డ్ విల్లింగ్టన్, ఆప్షన్ 4 లార్డ్ మౌంట్ బాటెన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 లార్డ్ వేవెల్. భారత స్వాతంత్ర్య చట్టం ఎప్పుడు రాజసమ్మతి పొందింది? ఆప్షన్ 1 1947 ఆగస్ట్ 14, ఆప్షన్ 2 1947 ఆగస్ట్ 15, ఆప్షన్ 3 1947 ఆగస్ట్ 6, ఆప్షన్ 4 1947 జూలై 18. భారత్కు స్వాతంత్రం లభించే బిల్లును బ్రిటిష్ పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 1947 జూలై 4, ఆప్షన్ 2 1947 జూలై 14, ఆప్షన్ 3 1947 జూలై 16, ఆప్షన్ 4 1947 జూలై 17. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1947 జూలై 4. దీపావళి ప్రకటన చేసిన వైస్రాయ్ ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ రీడింగ్, ఆప్షన్ 2 లార్డ్ ఇర్విన్, ఆప్షన్ 3 లార్డ్ లిన్లిత్గో, ఆప్షన్ 4 లార్డ్ వేవెల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 లార్డ్ ఇర్విన్. ఇండియన్ సివిల్ సర్వీస్కు ఎంపిక అయిన తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్ 1 దేవేంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 2 సి సుబ్రహ్మణ్యం అయ్యర్, ఆప్షన్ 3 సత్యేంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 4 విపి మీనన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సత్యేంద్రనాథ్ ఠాగూర్. స్వరాజ్ అనే పదాన్ని తొలిసారి ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఉపయోగించారు? ఆప్షన్ 1 1885 బొంబాయి, ఆప్షన్ 2 1886 కలకత్తా, ఆప్షన్ 3 1906 కలకత్తా, ఆప్షన్ 4 1907 సూరత్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1906 కలకత్తా. 1908 ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 మహమ్మద్ అలీ జిన్నా, ఆప్షన్ 2 సర్ సయ్యద్ అలీ ఇమామ్, ఆప్షన్ 3 మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆప్షన్ 4 ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సర్ సయ్యద్ అలీ ఇమామ్. కింది వారిలో రవీంద్రనాథ్ ఠాగూర్ను గురుదేవ్ అని తొలిసారి పిలిచింది ఎవరు? ఆప్షన్ ఏ గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 2 మహాత్మా గాంధీ, ఆప్షన్ 3 నేతాజీ బోస్, ఆప్షన్ 4 జవహర్ లాల్ నెహ్రూ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మహాత్మా గాంధీ. భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు గాంధీజీని జాతి నాయకుడిగా ఏ సమావేశంలో గుర్తించారు? ఆప్షన్ 1 1916 లక్నో, ఆప్షన్ 2 1920 నాగపూర్, ఆప్షన్ 3 1925 కాన్పూర్, ఆప్షన్ 4 1929 లాహోర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1920 నాగ్పూర్. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన హైదరాబాద్ ముస్లిం నాయకుడు ఎవరు? ఆప్షన్ 1 సయ్యద్ బిల్గ్రామీ, ఆప్షన్ 2 బద్రుద్దీన్ త్యాబ్జీ, ఆప్షన్ 3 ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్, ఆప్షన్ 4 మౌల్వీ మహమ్మద్ ముర్తాజ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్. 1948 ఆపరేషన్ పోలో కాలంలో నిజాం సైన్యాలకు ఎవరు నాయకత్వం వహించారు? ఆప్షన్ 1 ఎల్రూస్, ఆప్షన్ 2 విలియం పామర్,
Option 3 Layak Ali. Option 4 Hashim Rajvi. The correct answer is option 1 Elrus. 1893లో గాంధీజీ ఏ భారతీయ వ్యాపారవేత్తకు న్యాయ సలహాదారుడిగా దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు? ఆప్షన్ 1 జమ్నాలాల్ బజాజ్. ఆప్షన్ 2 దాదా అబ్దుల్లా. ఆప్షన్ 3 రాజ్ కుమార్ శుక్లా. ఆప్షన్ 4 ప్రమోద్ మిట్టర్. The correct answer is option 2 దాదా అబ్దుల్లా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.